హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ అయితే మండే ఈవినింగ్ నుంచి తీస్తున్నా అనమాట. ఇప్పుడు టైం 5:30 అవుతుందండి. నేనైతే నువ్వుల లడ్డు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది తిని. అలాగే లక్కీకి ఈవినింగ్ స్నాక్ లాగా పనికొస్తుంది, అలవాటు చేద్దామని చెప్పి ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి, అలాగే కొంచెం వీక్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది కదా. ఇది మంచిగా పనిచేస్తుంది. నువ్వులు చాలా మంచిది హెల్త్కి అని చెప్పి ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే నాకు కూడా తినాలనిపిస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఎందుకో స్వీట్ తినాలనే క్రేవింగ్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇది రెడీ చేసుకుంటున్నాను. దీనికి క్వాంటిటీస్ ఏం లేవు, నేను అన్నీ అంచనా ప్రకారం వేస్తున్నాను. తెల్ల నువ్వులు తీసుకుని అవైతే ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి యాలకులు కూడా ఫస్ట్ యాడ్ చేసేసాను. తర్వాత అందులో తురిమి పెట్టుకున్న బెల్లం అయితే వేసాను. ఈ రెండు కలిపి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బెల్లం నువ్వులు కలిపి గ్రైండ్ చేస్తే మాత్రం నువ్వులు అనేవి నలగవన్నమాట. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత అది కొంచెం వెట్గా తయారవుతుంది. సో దాంతో మనం అలా ఉండలు చుట్టేసుకోవడమే. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా. నాకైతే చిమ్లీ అంటే చాలా ఇష్టం. వేయించిన నువ్వులతో కన్నా పచ్చి నువ్వులతో చేసిన చిమ్లీ అంటే చాలా ఇష్టం నాకు. ఇది వెన్నుకి చాలా మంచిదనమాట. నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, వెన్ను నొప్పులు ఉన్నవాళ్ళు తింటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లక్కీకి కూడా ఈ మధ్యనే అలవాటు చేస్తున్నా. మామూలుగా అయితే అస్సలు తినదు అది. చాలా తక్కువ, చాలా తక్కువ కాదు, ఎప్పుడైనా ప్రసాదం అని చెప్పేస్తే చిన్న ముక్క తింటుందన్నమాట అంతే. కానీ అలవాటు చేస్తే బెటర్ కదా, కొంచెం వీక్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి దాన్ని కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. చాలా పెద్ద టాస్కే నాకైతే. ఏంటో తెలీదు, చిన్నప్పటి నుంచి తనకి అస్సలు నచ్చదు. చిన్నప్పుడు మాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట. మాకు నువ్వుల పంట పండేది. అప్పుడప్పుడు వేసేవారనమాట. సో వేసేటప్పుడు మా అమ్మగారు ఎప్పుడు నాగుల చవితి వచ్చినా కూడా చాలా పెద్ద బేసన్తో చేసేవారనమాట. పచ్చి చలివిడి ఇంకా ఈ నువ్వుల లడ్డూలు అంటే చిమ్లీ. సో ఇవి చాలా బాగా చేసేవారు. మా ముగ్గురికి చాలా ఇష్టం అనమాట. రోజంతా తింటూనే ఉండేవాళ్ళం. సో కొంచెం పైత్యం చేస్తుంది కానీ చాలా బాగుంటుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్తో చేసిందే. మనం వినాయక చవితికి జిల్లేడికాయలను ప్రిపేర్ చేస్తాం కదా, అందులో నువ్వులు ఏంటంటే కొంచెం వేయించేసి పొడి కట్టి చేస్తారనమాట. అదైతే నాకు నచ్చదు. ఒకటి తింటాను కానీ ఎందుకో ఇలా పచ్చి చిమ్లీ అయితేనే బాగుంటుంది. అది కూడా ఎక్కువ తినలేండి ఇప్పుడు, ఎందుకంటే ఇది ఎక్కువ తిన్నామంటే డైజెషన్ ప్రాబ్లం అనమాట, వామిటింగ్స్ గట్రా వస్తాయి మళ్ళీ. కానీ ఆడపిల్లలకి మాత్రం చాలా మంచిది ఇది. అంటే పీరియడ్స్ టైంలో గట్టా కూడా మనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, కాలు పీకులు ఇవన్నీ వస్తాయి కదా. సో అలాంటప్పుడు చాలా మంచిదన్నమాట. చాలా ఎనర్జీ బయటలకు పనికొస్తుంది. సో తర్వాత మా వారు వచ్చారనమాట ఆఫీస్ నుంచి. ఇద్దరికి కలిపి కాఫీ కలుపుతున్నాను. ఈవినింగ్ టైంలో కాఫీ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. ఎందుకో తెలీదు, మధ్యాహ్నం సరిగా నిద్ర పట్టకపోయినా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి. సో అలా వచ్చేటప్పుడు ఇలా కాఫీ తాగితే కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా తాగుతాను, అది కూడా రెగ్యులర్గా కాదు. ఇంకా ఇక్కడ మా వారు వచ్చేసరికి నేను సంధ్యాదీపం కూడా పెట్టేసుకున్నాను ఈవినింగ్ అయితే. ఇంకా ఆయన వస్తూ వస్తూ వచ్చేటప్పుడు మాకు ఇక్కడ మండే సంత ఉంటుందన్నమాట. సో ఇది మండే వ్లాగ్. మండే సంత ఉంటుంది. ఆ రోజు అక్కడ ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ బాగుంటే తీసుకొస్తామన్నమాట. ఎక్కువగా ఆకుకూరలే తెచ్చుకుంటాం, ఎందుకంటే కూరగాయల ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కూరగాయలు ఏంటంటే ఎప్పుడు వీలైతే అప్పుడు బయట కానీ లేదా ఆన్లైన్లో కానీ విజేత సూపర్ మార్కెట్ లేదా ఓ న్యాచురల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందులో తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఇక్కడైతే ఇవాళ ఆకుకూరలు అయితే మాత్రం ఎక్కువ తెప్పిస్తున్నాను ఈ మధ్యన. వీక్లీ ఒక 5 డేస్ అయినా ఆకుకూరలు తినాలి అనేది పెట్టుకున్నాం అనమాట. సో ఖచ్చితంగా రోజు ఆకుకూరతో ఏదో ఒకటి ఉంటుంది. పప్పు కానీ లేదా పోపు వేసుకుని కూరలా తింటాం కదా, అది కానీ. ఇంకా యాపిల్స్, నేరేడు పళ్ళు ఇవన్నీ కూడా తెచ్చారు. ఇంకా పూజకి కావాల్సిన పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకుంటాం అనమాట. ఇంకా ఈ నేరేడు పళ్ళు అయితే నాకు చాలా ఇష్టం. ఈ సీజన్లో ఇది థర్డ్ టైం అనమాట నేను తినడం. నేను ఒక్కదాన్నే తింటాను మా ఇంట్లో నేరేడు పళ్ళు. ఇంకా లక్కీ కానీ వాళ్ళ డాడీ కానీ అసలు తినరు. మామూలుగా సీజన్లో ఒకటైనా తినాలంటారనమాట, ఏవైనా కఫ దోషాలు ఏవైనా ఉంటే పోతాయని.
సో అందుకు ఒక్కొక్కటి తింటారు అంతే, కానీ మిగతావన్నీ నేనే తింటాను అనమాట. వాళ్ళిద్దరికి అస్సలు నచ్చవు. ఇంకా నిమ్మకాయలు, అరటికాయలు, తర్వాత ఆకుకూరలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా సపరేట్ చేసేసి కవర్లలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రోజుకొకటి చేస్తాను అనమాట. అయితే ఇవి చాలామంది కడిగేసి ఆరబెట్టి చక్కగా తరిగేసి కూడా పెట్టుకుంటారు. ఏంటో నేను చాలాసార్లు ట్రై చేశాను. కరివేపాకు కూడా ఇవన్నీ నేను ట్రై చేశాను. కడిగేసి బాగా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 4-5 డేస్ కల్లా కూడా మంచిగా బూజు పట్టేసింది అనమాట. ఇంకా చాలాసార్లు ట్రై చేసి విసుగొచ్చేసి నేనైతే ఇలా తెచ్చినవి ఇలా కవర్లలో కానీ బాక్సెస్లో కానీ పెట్టేస్తాను. ఎప్పుడు నేను వాడుకుంటానో అప్పుడు బయటకు తీసి కడిగేసి అప్పుడు వాడుకుంటాను అనమాట. ముందుగుండా కడిగి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టను. అలాగే కూరగాయలు కూడా వీలవ్వనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే 1 వీక్‌కి సరిపడా అన్నీ కట్ చేసి పెట్టుకుంటారు కదా ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు. బట్ తప్పదనుకోండి. కానీ ఏమవుతుందంటే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి అన్నమాట. సో అన్ని రోజులు కట్ చేసి అయితే ఉంచకూడదు. ఒక 2 డేస్ వరకు ఓకే అనమాట. అంతకు మించి ఫ్రిడ్జ్లో అయినా సరే ఉంచకూడదు కట్ చేసినవి. నేనెప్పుడు కూడా అప్పటికప్పుడు కడిగేసి పెట్టుకుంటాను. లేదు అంటే ముందు రోజు నైట్ ఏవైనా దొండకాయలు, బెండకాయలు ఇలాంటివి కట్ చేసి పెడతాను. ఎక్కువ రోజుల ముందైతే పెట్టను. ఇంకా ఈ నేరేడు పళ్ళు అయితే తెచ్చిన వెంటనే వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి కడిగేసి అప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ మధ్య యూట్యూబ్లో ఉప్పు కారం వేసుకుని నేరేడు పళ్ళు తినడం ఎక్కువ చూపిస్తున్నారనమాట. వైరల్ అవుతున్నాయి వీడియోస్. బట్ నాకు ఎందుకో తెలియదు, ఇలా తినడమే ఇష్టం. ఎప్పుడు ట్రై చేయలేదు కూడా అది టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మంగళవారం మార్నింగ్ అండి. సో మార్నింగ్ ఇప్పుడు 6:30 అలా అవుతుంది. సో మంచిగా మందార పువ్వులు పూసాయి కదా. ఏంటో ఒక్క కుండీలో ఒక్క మొక్కకి పువ్వులు పూసినా కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒకసారి లేచి ఉదయం వచ్చి ఒకసారి చూసేసుకోవాలన్నమాట. చూసి ఆ తర్వాత మిగతా పనుల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా నిన్నైతే బరాబట్టీలు తీసుకొచ్చారు కదా, ఫ్రెష్గా ఉన్నప్పుడే ఈ బరాబట్టీలు బాగుంటాయి. ఒక 2-3 డేస్ పాటు ఉంచేసిన తర్వాత అవి ఎండిపోయినట్టు అయిపోతాయి ఎందుకో, అప్పుడు ఎందుకో బాగోవన్నమాట. సో ఫ్రెష్గా ఉన్నప్పుడే నిన్న రాత్రే ఇవన్నీ కూడా చక్కగా చిక్కి పెట్టుకున్నాను. చిక్కి పెట్టుకోవడం అంటారో గిచ్చుకుని పెట్టుకోవడం అంటారో ఏమో నాకు తెలీదు. మేమైతే చిక్కుడుకాయ చిక్కేసి పెట్టాలి అంటాం అనమాట. సో కట్ చేసి పెట్టుకోవడం ఏదో ఒకటి. ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి కడిగేసి ఇగో ఇలా కూర అయితే ప్రిపేర్ చేస్తున్నా. మామూలుగా అయితే కొంచెం నూనె వేసి బరబట్టీలు వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వేయించేస్తాను. వీలైతే అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కూర సరిపోదు అనిపించింది అనమాట. బాక్సెస్లోకి మనకి ఎక్కువ పడుతుంది బయట తిన్నదానికన్నా. ఎందుకంటే కలిపేసి పెడతాను కదా, అందుకని చెప్పి ఇవాళ ఉల్లికారం పెడదాం అనుకుంటున్నాను. ఆ రెసిపీని నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే సొరకాయ టమాటా కలిపి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఒక నక్క దోసకాయ ఎప్పటి నుంచో ఉండిపోయిందనమాట, అది దేనికి సరిపోదు. సో దానిని కూడా నేను ఈ పచ్చడిలో వేసేస్తున్నాను. ఈ పచ్చడికి ఏంటంటే అచ్చంగా మనకి పచ్చిమిరపకాయలు పడతాయి, ఎక్కువ ఎండుమిరపకాయలు అవి వేయమన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం నూనె వేసి అందులో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న సొరకాయ, టమాటో అలాగే దోసకాయ ముక్క కూడా వేసేసాను. ఆ ముక్కలన్నీ వేసాక ఉప్పు పసుపు వేసి కొంచెం నీళ్ళు చల్లి మూత పెట్టేసుకుని మగ్గించాలన్నమాట. బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉండే వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. దీనికైతే నువ్వుల పప్పు అవసరం అవుతుంది. కొంచెం వేయించిన నువ్వుల పప్పు, వెల్లుల్లి ఫస్ట్ గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత పచ్చడి చేసుకోవాలి. రోటి పచ్చడిలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బరాబటీల కోసం పేస్ట్ రెడీ చేస్తున్నా. ఉల్లికారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు. ఉప్పు ఏంటంటే నేను వేయలేనట్టున్నాను, ఆల్రెడీ కూరలో వేసేసాను కదా, అందుకు ఇందులో వేయలేదు. పసుపు అవి వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది మనకి ఫైన్ పేస్ట్లో అయినా చేసుకోవచ్చు, లేదా కచ్చా పచ్చగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు అనేవి ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను వేస్తాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్నట్టు టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకు కొబ్బరి ముక్క వేస్తాను. ఇష్టం ఉంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు, పులుపు కావాలి అనుకునే వాళ్ళు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సో మొత్తం పేస్ట్ అందులో వేసేసి ఒక 2-3 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇంకొక నిమిషం సేపు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బరాబటీలు అయితే మరీ చాలా లేతగా ఉన్నాయి. సో కూర అనేది బాగుందన్నమాట, కొంచెం స్వీట్నెస్ వచ్చి బాగుంది కూర.
మసాలాలంటే అలాగే ఉంటాయి మా ఇంట్లో. పెద్దగా ఎక్కువ మసాలాలు అంటే హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా! అవన్నీ అయితే వేయను. ఉల్లి కారం అంటే ఇలా సింపుల్‌గానే ఉంటుంది మా ఇంట్లో. అంటే కూర కమ్మగా ఉండాలనమాట. మరీ స్పైసీగా ఉండకూడదు. సో, ఇంకా ఇక్కడైతే ఈ పచ్చడి కోసం రెడీ చేసిన వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా! ఇంక వీటినైతే గ్రైండ్ చేసేసుకోవడమే. తర్వాత లక్కీకి స్నాక్స్ కోసం అని చెప్పి కాబూలి శనగలు ముందు రోజే నానపెట్టాను. వీటినైతే కొంచెం పోపు వేసి వేయిస్తున్నా అనమాట. పోచడం అంటారు కదా! అది. స్నాక్స్‌కి రోజు ఏదో ఒక ఫ్రూట్ ఐటెమ్ అయిపోతుందనమాట. అందుకని చెప్పి ఇవాళ ఈ కాబూలి శనగలైతే ఇలా రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా పచ్చడైతే రెడీ అయిపోయింది. దీనికి పోపు వేసుకున్నాను. ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు. హలో అండి. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. మా వాళ్ళిద్దరూ స్కూల్‌కి, ఆఫీసులకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం వాటర్ తాగుతున్నాను. కాఫీ తాగేదాన్ని ఇంతకుముందు. బట్ ఇప్పుడేంటంటే కాఫీ తాగాలనిపించట్లేదు. అలాగే పరగడుపున కూడా మంచిది కాదని కాఫీ తాగట్లేదు. ఎప్పుడైనా లేట్ అయిపోతుంది టిఫిన్ తినడం అని అనుకుంటే అప్పుడు ఇంకా కాఫీ తాగుతాను. ఈవినింగ్ టైంలో తాగుతూ ఉంటాను. అప్పుడు కూడా కొంచెం హెడేక్గా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు తాగుతాను అనమాట. అప్పుడు కొంచెం తాగితే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఈవినింగ్ 5:30, 6 అలా తాగుతాను. ఇంకా వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ మధ్యన మానేశాను. అంటే ఈవినింగ్ టైం వెళ్తున్నానులేండి. మార్నింగ్ చేయడం లేదనమాట. ఇవాళ నుంచి వెళ్దామంటే బయటేమో చల్లగా ఉందన్నమాట వాతావరణం. కొంచెం మంచి గాలి అది వేస్తుంది ఎక్కువ. అందులోకి ఇవాళ మంగళవారం కదా! మళ్ళీ మధ్యలో బ్రేక్ వస్తుందని మంగళవారం ఏ పని స్టార్ట్ చేయననమాట. కొత్తగా స్టార్ట్ చేసేవి. సో, ఇవాళైతే ఈవినింగ్ వెళ్ళేసి రేపటి నుంచి మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ కొంచెం లేట్గా లేచాను. చెప్పాను కదా క్లైమేట్ అంతా బాగా చల్లగా ఉంది. తొందరగా లేవాలనిపించలేదు. సో, లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి తొందరగా వాళ్ళకైతే బాక్సులు అవి ప్రిపేర్ చేసి టిఫిన్ పెట్టేసి పంపించేశాను. ఇంకా నేను మిగతా రెగ్యులర్గా ఉండే రొటీన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. బెడ్షీట్స్ సర్దుకోవడం, ఒకసారి సోఫాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసుకుని ఆ తర్వాత స్నానానికి వెళ్ళిపోయి దీపం పెట్టుకుని అప్పుడు టిఫిన్ తినాలి. ఇప్పుడు టైము 12:30 అవుతుందనమాట. నా కోసం రైస్ పెట్టుకుందామని కుక్కర్లో పెట్టేసరికి ఇలా అయింది. ఒక పెద్ద విజిల్ వచ్చి చాలాసేపు ఆగకుండా వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందనమాట. నేనైతే ఆల్మోస్ట్ పేలిపోతుందనే అనుకున్నాను. ఆ విజిల్ పెట్టే దగ్గర ఏదైనా చిన్న మెతుకు కానీ ఏదైనా అడ్డం ఉందేమో బహుశా నేను చూసుకోలేదు. సో, దానివల్ల ఇదంతా జరిగింది. నేనైతే భయపడిపోయాను పేలిపోతుందేమో అని. ఫైనల్గా ఒక విజిల్కే ఆపేసాను అనమాట. పెద్ద విజిల్ వచ్చింది చాలాసేపు ఆగకుండా. సో, రైస్ అయితే మొత్తానికి కుక్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలని అనిపించింది. మీరు కూడా చాలా జాగ్రత్త. ఈ కుక్కర్లు అవి మనకి ఎంత ఈజీగా ఉంటాయో అంత సరిగా మెయింటైన్ చేయకపోతే అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో, ఇప్పుడైతే నేను భోజనం చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే రాజీ మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.